నమస్కారం అందరికీ. బీపీ కంట్రోల్‌లో ఉండకపోవడానికి కారణాలేంటి అనేది తెలుసుకుందాం. అయితే నిన్న నాకొక ఫోనొచ్చిందనమాట మా బంధువుల నుంచి. నాకు అమ్మమ్మ వరుస అవుతారు. అయితే అమ్మమ్మ నార్మల్‌గా నన్ను పలకరించడానికని ఫోన్ చేసింది. ఫోన్ చేసి, "నాకు బీపీ అస్సలు కంట్రోల్‌లో ఉండట్లేదమ్మా. ఎన్ని సార్లు టాబ్లెట్ వాడుతున్నప్పటికీ నాకు కంట్రోల్‌లో ఉండట్లేదు. ఏం చేయాలి?" అని నన్ను అడిగారనమాట. అయితే నేను దీనంతటికంటే ముందు అడిగిన ప్రశ్న ఏంటంటే, "మీరు ఏం ఫుడ్ తింటున్నారు బామ్మ? రోజు ఏమేమి తింటున్నారు? పచ్చళ్ళు తింటున్నారా?" అని అడిగాను. "ఆ! ఖచ్చితంగా పచ్చళ్ళు తింటానమ్మా. రోజుకొక ముద్దలో అయినా పచ్చడి తినంది నాకు ముద్ద దిగదు" అని అన్నారు. "మరి పచ్చళ్ళు మానేయాలి కదా" అనంటే, "పచ్చళ్ళైతే నేను మానలేను. కానీ బీపీ మాత్రం కంట్రోల్‌లో ఉండాలంటున్నారు." సో, ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు తినే ఆహారపు అలవాట్లు చేంజ్ చేసుకోవాలి. రోజుకి అర్ధగంట అయినా వ్యాయామం చేయాల్సిందే. అలాగే పచ్చళ్ళు పూర్తిగా మానేయాలి. పూర్తిగా అంటే పూర్తిగా గాదు. ఎప్పుడన్నా ఒకసారి నెలకొక్కసారి తీసుకోవచ్చు. అలా అని రోజు తీసుకోకూడదు. అలాగే ఇంట్లో చేసినటువంటి అప్పటికప్పుడు చేసుకున్నటువంటి తక్కువ పచ్చిమిరపకాయలు, తక్కువ ఉప్పు వేసుకొని ఆ పచ్చళ్ళు తీసుకోవచ్చు. అలాగే స్ట్రెస్ వల్ల గూడా బీపీ కంట్రోల్‌లో ఉండదు. కొన్నిసార్లు ఆల్కహాల్, మద్యం సేవించడం, పొగ త్రాగడం వల్ల గూడా బీపీ అనేది అన్‌కంట్రోల్డ్‌గా ఉంటది. అలాగే కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో గూడా బీపీ అనేది కంట్రోల్‌లో ఉండకపోవచ్చు. అంటే ఇవన్నీ ఫాలో అవుతూ, వ్యాయామం చేస్తూ, సరైన ఆహారం తీసుకుంటూ, జీవనశైలిలో మార్పులు చేస్తున్నప్పటికీ బీపీ కంట్రోల్‌లో ఉండట్లేదు అనంటే వాళ్ళకి ఏదన్నా నర్వస్ రిలేటెడ్ ఇష్యూ గానీ, కిడ్నీ ఇష్యూస్ గానీ ఉంటే బీపీ కంట్రోల్‌లో ఉండదు. సో, ఇవన్నీ చేస్తున్నా మీ బీపీ కంట్రోల్‌లో ఉండట్లేదు అంటే, మీరు ఖచ్చితంగా సరైన డాక్టర్‌ని సంప్రదించాల్సిందే. సో, మీ బీపీ కంట్రోల్‌లో ఉండకపోవడానికి రీజన్ ఏంటో తెలుసుకొని, ఒకవేళ అలాగే మీ జీవనశైలిలో మార్పులైతే ఫుడ్ చేంజ్ చేయండి. జీవనశైలిలో మార్పులు చేసి చూడండి. మీ బీపీ ఖచ్చితంగా కంట్రోల్‌లోకొస్తది. లేదు ఇవన్నీ చేస్తున్నా ఉండట్లేదు అనంటే, ఖచ్చితంగా సరైన డాక్టర్‌ని సంప్రదించి, సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోగలరని భావిస్తూ, ఇట్లు మీ డాక్టర్ అనూష. ధన్యవాదాలు.